సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. టాలీవుడ్ డైరెక్టర్స్ మామూలు కాదు, అనవసరంగా దర్శకులైపోయారు. కానీ టన్నుల కొద్ది యాక్టింగ్ స్కిల్స్ వారి సొంతం. యాక్షన్ కట్ అంటూ మెగాఫోన్ వెనక నుండి లీడ్ చేయడమే కాదు, గ్రౌండ్లోకి దిగి ఎలా యాక్ట్ చేయాలో ఎక్స్ప్రెషన్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అయితే మన దర్శకుల్లో మరో టాలెంట్ కూడా ఉంది, అదేంటో చూద్దామా? ఓ సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టరే 24 క్రాఫ్ట్లను మేనేజ్ చేస్తూ మూవీ కోసం ప్రాణం పెట్టేస్తాడు. ఇదే వారికి తెలిసిన ప్రపంచం. టాలీవుడ్ లో సినిమాలే ప్రపంచంగా బతికేసే దర్శకులు ఉండడం వల్లే నేడు ఈ స్థాయికి ఎదిగింది తెలుగు సినీ పరిశ్రమ. అయితే మన దర్శకులు కేవలం యాక్షన్ కట్ మాత్రమే కాదు, మల్టీ టాలెంటర్లుగా రాణిస్తున్నారు. నటీనటులకు ఎలా యాక్ట్ చేయాలో కెమెరా వెనక కాకుండా బరిలోకి దిగి సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్లే యాక్టర్లుగా మారిపోతున్నారు. మన దర్శకుల్లో మస్తు షేడ్స్ ఉంటాయి. కేవలం యాక్టింగ్ డైలాగ్స్ చెప్పడమే కాదు, డాన్సింగ్లు కూడా ఎరగదీసేస్తుంటారు. చూస్తే వీళ్ళు డైరెక్టర్సా లేక హీరోలా అన్న డౌట్ వస్తుంది. పని రాక్షసుడిగా పేరు పడ్డ దర్శక ధీరుడు జక్కన్న దర్శకుడయ్యాడు, కానీ అతడిలో యాక్టర్ ఉన్నాడు. అంతేనా, తన టాలెంట్ హైడ్ చేస్తున్నాడు, కానీ మంచి డాన్సర్ కూడా. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో సతీమణి రమా రాజమౌళితో కలిసి డాన్స్లు ఇరగదీసి వావ్ అనిపిస్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ గా స్టెప్పులేస్తుంటాడు ఈ స్టార్ డైరెక్టర్. రీసెంట్లీ సింహ పెళ్లి వేడుకల్లో రమతో రొమాంటిక్ సాంగ్ కు డాన్స్ చేసి దుమ్ము రేపేశాడు రాజమౌళి. ఇక ఫక్తు హీరో లక్షణాలున్నప్పటికీ డైరెక్టర్ అయిపోయాడు అనిల్ రావిపూడి. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో ఫన్ క్రియేట్ చేసే అనిల్ రావిపూడి దర్శకుడిగానే కాదు, డాన్సర్ గా కూడా ఎరగదీస్తాడు. ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్లా కాలు కదుపుతూ హీరో మెటీరియల్ అనిపిస్తాడు. సీనియర్ దర్శకుడు కొన్ని సందర్భాల్లో డాన్సర్ అయిపోతాడనుకోండి, అది వేరే విషయం. వీళ్లే కాదు, ఇంట్రోవర్ట్ డైరెక్టర్, బాక్స్ ఆఫీస్ కు మరో రాజమౌళిలా మారిన నాగశ్విన్ కూడా కనిపించడు, కానీ ఆయనలో కూడా డాన్సర్ దాగి ఉన్నాడు. ఈ ఏడాది బర్త్డే వేడుకల్లో సతీమణి ప్రియాంక కల్కి టీంతో కలిసి కాలు కదిపి అందర్నీ ఆశ్చర్యంలో ముంచేశాడు. ఈ టాలెంట్ డైరెక్టర్స్ అంతా హీరోలుగా మారిపోతే మన హీరోల పరిస్థితి ఏంటంటారు?